గాంధీ సినిమా ఇండియాలో 100 రోజులు ఆడదు. కడప కింగ్ అనేది 200 సెంటర్స్ 100 డేస్. మట్కా కింగ్ ఈ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగు డబ్బింగ్లో స్ట్రీమింగ్ అవుతుంది. మొత్తం 8 ఎపిసోడ్స్తో. ఈచ్ ఎపిసోడ్ రన్ టైం వచ్చేసి 45 మినిట్స్ అలా ఉంటుంది. తెలుగు డబ్బింగ్ అయితే పర్ఫెక్ట్గా సెట్ అయింది. ఇందుకే గ్యామ్లింగ్ కాన్సెప్ట్ మీద వచ్చిన ఈ సిరీస్ ఎలా ఉందని డీటెయిల్గా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా 1960s నాటి ముంబై అంటే ఒక రకమైన రా అండ్ రస్టిక్ వైబ్ ఉంటుంది. అప్పట్లో కేవలం గ్యాంగ్స్టర్స్ అవ్వడమే కాదు, సామాన్యుల ఆశ మీద బతికే ఒక పెద్ద బెట్టింగ్ కింగ్డమ్ కూడా ఉండేది. అదే మట్కా. ఈ సిరీస్ మెయిన్ స్టోరీ బ్రిడ్జ్ పార్టీ అనే ఒక ఆర్డినరీ మ్యాన్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఒక కాటన్ మిల్లో పనిచేసే మామూలు వ్యక్తి దేశం మొత్తం తన పేరు చెప్పుకునేలా ఒక పేలల ఎకనామీని ఎలా క్రియేట్ చేశాడు, అసలు ఈ మట్కా అనే ఐడియా వెనుకున్న మాస్టర్ మైండ్ ఏంటి, నిరంజన్ మంజులే గారు చాలా రియలిస్టిక్ గా చూపించారు. స్టోరీ మొత్తం చెప్పి మీ సస్పెన్స్ ని పోగొట్టడం కానీ హీరో తన బాస్ చేస్తున్న మోసాలను చూసి తట్టుకోలేక ఆనెస్టీ అనే వెపంతో తన సొంత సామ్రాజ్యాన్ని ఎలా నిర్మించుకున్నాడు అనేది సిరీస్ లో మంచి కిక్కిస్తుంది. ఇంకా పెర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడుకుంటే విజయ్ వర్మ గారు యాక్టింగ్ మాత్రం చింపేశారు. ఈ సిరీస్ లో కళ్ళలో ఉండే ఆ ఇంటెన్షన్, ఆ బాడీ లాంగ్వేజ్ మనల్ని స్టోరీలోకి ఇంకా బాగా ఇన్వాల్వ్ అయ్యేలా చేస్తుంది. అప్పట్లో రతన్ ఖాత్రి అనే రియల్ లైఫ్ మట్కా కింగ్ జీవిత ఆధారంగా ఈ స్టోరీని డెవలప్ చేశారు కాబట్టి ప్రతి సీన్ చాలా న్యాచురల్గా అనిపించింది. వరుణ్ తేజ్ గారు మట్కా మూవీ చూసిన వాళ్ళకి ప్లాట్ పాయింట్ తెలిసినా ఈ వెబ్ సిరీస్ లో ఇచ్చే డీటెయిలింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. నెంబర్ గేమ్స్ ఎలా ఆడతారు, ముంబై చావల్స్ లో ఉండే లైఫ్ స్టైల్, ఆ టైంలో పొలిటికల్ ప్రెజర్స్, ఇలాంటి ఎలిమెంట్స్ ని చాలా డీప్ గా చూపించారు. ముఖ్యంగా క్రిటికా అండ్ గుల్సన్ క్యారెక్టర్స్ స్టోరీకి మంచి ఇంపాక్ట్ ఇచ్చే. హీరో ఒక పక్క సక్సెస్ అవుతున్నా తన పర్సనల్ లైఫ్ లో ఎలాంటి ఇబ్బందులు పడ్డాడు, తన వాళ్ళని కోల్పోయే పరిస్థితి ఎందుకు వచ్చింది అనేది చూస్తున్నప్పుడు మనకు ఒక తెలియని ఎమోషనల్ కంటెంట్ క్రియేట్ అవుతుంది. ఇంకా ఈ సిరీస్ ని టెక్నికల్ గా చూస్తే 1960s ముంబైని రీక్రియేట్ చేయడంలో ఆ డైరెక్షన్ టీమ్ సక్సెస్ అయిందని చెప్పొచ్చు. సినిమాటోగ్రఫీ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఆ పీరియాడిక్ డ్రామాకి కావాల్సిన డార్క్ అండ్ రా ఫీల్ ని పర్ఫెక్ట్ గా ఇచ్చే. సిరీస్ కొంచెం లెంతీగానే ఉన్నా విజయ్ వర్మ గారి స్వాగ్ కోసం డెఫినెట్లీ వాచ్ చేయొచ్చు. అయితే ఈ సిరీస్ లో కొన్ని బోల్డ్ సీన్స్ అండ్ ఫోల్డ్ డైలాగ్స్ కూడా ఉన్నాయి కాబట్టి సింగిల్ గా చూడడానికి ట్రై చేయండి, ఫ్యామిలీతో కాకుండా. ఇంకా ఓవరాల్గా ఈ సిరీస్ ఎలా ఉందని అడిగితే నాకైతే బాగా నచ్చింది. గ్రేట్ అని చెప్పలేను కానీ బాగుంది. ఈ సిరీస్ని వీకెండ్కి ఒకసారి ట్రై చేయొచ్చు. ఒకవేళ ఈ సిరీస్ని ఆల్రెడీ మీరు చూసుంటే మీకు ఎలా అనిపించిందో కింద నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలానే మూవీ అప్డేట్స్ అండ్ మూవీ రివ్యూస్ కోసం మన సినీ వెబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. మా వీడియోస్ని మీరు మిస్ అవ్వకుండా చూడగలుగుతూ ఉంటారు. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.